మరణాధీశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఇక్కడ సృష్టికర్త ఒక వ్యక్తి లేదా ఇంకేదైనా లేదు. ఇక్కడ ఉన్నది అంతటా వ్యాపించున్నది చైతన్య శక్తి లేదా ఆత్మశక్తి. ఆ శక్తి ద్వారా అంతా రూపాంతరము చెందుతూ ఉంటుంది, ట్రాన్స్ఫర్మేషన్. అంతే. మీరు ప్రతి ఒక్కరు కూడా మీ దేహాన్ని పరిశీలించండి. చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేయండి. చిన్నప్పుడు ఒకలా, తర్వాత ఒకలా, తర్వాత ఒకలా, తర్వాత లావుగా, పొట్ట ఇంత, వెనక ముందు పొడుగు, ఇవన్నీ పెరిగిపోతూ చివరి దశలో పడిపోతున్నప్పుడు క్షీణించిపోయి చిక్కి శల్యమైపోయి చివరికి ఈ దేహం పడిపోతుంది. రకరకాల మార్పులు. దిస్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే బాడీ సెల్స్లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఇట్లాగే మొత్తం అంతా ఇదే. ఏది సృష్టి చేయబడలేదు, నాశనము చేయబడలేదు. ఇప్పుడు సముద్రం నుంచి కెరటాలు, అలలు, నురుగులు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అని బ్రహ్మచందకండి. అవి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అంటే సముద్రం తాలూకా ఎంత పరిమాణం ఉందో, అది ఎలాగుందో అలాగే ఉంది. అందులో ఏమీ మార్పు అనేది జరగలేదు. అలాగే ఈ ఆత్మశక్తి గురించి నేను చెప్తున్నది ఏంటి అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్మేషన్. అంతే. ఏది సృష్టి చేయబడలేదు, నాశనము చేయబడలేదు. విధి లేదు, గతి లేదు, అదృష్టము లేదు, నుదుటి వ్రాత లేదు, స్వేచ్ఛ సంకల్పము లేదు, ఎవరి ఇష్ట ప్రకారము లేదు, స్వచ్ఛంద వృత్తి లేదు. సాధించడం, విజయం, అపజయం ఇలాంటివి ఏమీ లేవు. ఇవన్నీ మనిషి కల్పించుకున్న కొన్ని పదాలు, కొన్ని ఆలోచనలు. ఓకే. సో చైతన్య శక్తి విభిన్న లెక్కలేని రూపాల్లో మనకి కనిపిస్తుంది ప్రదర్శనగా. మరలా ఆ ఏకైక చైతన్య శక్తిలో లయమైపోతుంది అదంతా. అంతే, ఇంకేమీ లేదు. ప్రపంచంలో అన్నీ గోచరమవుతాయి, కానీ ఆత్మ అగోచరమైనది. చూసారా? అపారమైనది. అగోచరమైన ఆత్మ అన్నీ గోచరమయ్యేలా చేస్తుంది. అదే చాలా అద్భుతం. అది అగోచరం, కానీ మనకి అన్నీ గోచరమయ్యేలా చేస్తుంది. లెక్కించలేని అగణనీయమైన ఆత్మ విశ్వాలనే గణించే సాధ్యాన్ని